వెల్కమ్ టు ఊరువాడ. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదన్నారు సీఎం చంద్రబాబు. ఎన్డీఏ ఇచ్చిన 2 మంత్రి పదవులే తీసుకున్నామన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఎంతో నష్టం జరిగిందన్నారు. దక్షిణాదిలో ఎక్కడా లేని వనరులు ఏపీలో ఉన్నాయని, దక్షిణాదికి మొత్తానికి గోదావరి నీరు ఇవ్వచ్చన్నారు. నదుల అనుసంధానంతో అద్భుతాలు చేయొచ్చన్నారు చంద్రబాబు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలతో పాటు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపుపై నిర్మలా సీతారామన్తో చర్చించారు. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, రామ్దాస్ అథవాలేతోనూ భేటీ అయ్యారు చంద్రబాబు. హస్తిన పర్యటన ముగించుకుని హైదరాబాద్కు బయలుదేరారు చంద్రబాబు. అటవీ శాఖ అధికారులతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. ఎర్రచందనం అక్రమ రవాణా వెనుక పెద్దలున్నారన్నారు. స్మగ్లర్లను నడిపిస్తున్న వాళ్లను పట్టుకోవాలన్నారు. శేషాచలంలో కొట్టేసిన ఎర్రచందనం దుంగలను ఎక్కడ దాచిపెట్టారో తక్షణమే గుర్తించాలన్నారు. ఎర్రచందనం రాష్ట్రాలు దాటి వెళ్తోందన్నారు పవన్ కళ్యాణ్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. తొలిసారి విభజన అంశాలపై చర్చించబోతున్నారు. షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చించబోతున్నారు. విద్యుత్ బకాయిలపై చర్చించనున్నారు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ రేవంత్ రెడ్డికి కత్తి మీద సాము లాంటిదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తేడా వస్తే తెలంగాణ ద్రోహిగా రేవంత్ రెడ్డిపై ముద్ర వేస్తారన్నారు. దానికి రేవంత్ భయపడాల్సిన పని లేదన్నారు. రెచ్చగొడితే సమస్యకు పరిష్కారం దొరకదన్నారు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. కౌలు రైతులను గుర్తించడంపై సమావేశంలో చర్చించారు నేతలు. వ్యవసాయం చేయని భూములను రైతు భరోసా నుంచి తొలగించారు. పేద రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కౌలు రైతులు భూ యజమాని నుంచి కౌలు అగ్రిమెంట్ తప్పనిసరిగా తీసుకునే విధానంపై చర్చించారు. మాజీ సీఎం కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించారు సీతక్క. ఇందిరమ్మ రాజ్యం ఇసుక రాళ్ల రాజ్యం అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి సీతక్క. నిరాధార ఆరోపణలు తగవు అంటూ హెచ్చరించారు. తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ కేసీఆర్ కు నోటీసులు పంపించారామె. త్వరలో రాజీవ్ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. ఫార్మా దిగ్గజాలు సిఆర్ఎస్ ఫండ్స్ ఇవ్వాలని చెప్పారు. 32,000 కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి. తెలంగాణ శాసన మండలి మనుగడ ప్రమాదంలో పడిందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. తెలంగాణలో శాసన మండలి కొనసాగాలంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలన్నారు. తెలంగాణ ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ కాంప్రమైజ్ కావద్దన్నారు. రేపటి నుంచి కడప జిల్లాలో పర్యటిస్తారు మాజీ సీఎం జగన్. 3 రోజుల పాటు పులివెందులలో ఉండనున్నారు. రేపు ఎల్లుండి కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు జగన్. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఆయన. హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. నిబంధనల ప్రకారమే పిన్నెల్లిని జగన్ కలిశారన్నారు. ఉదారంగా వ్యవహరించామని హోంమంత్రి అనడం సరికాదన్నారు. జైలు అధికారులు అరగంట సమయం ఇస్తే 25 నిమిషాల్లోనే జగన్ ములాఖాత్ ముగించారన్నారు. ఈవీఎంలపై జగన్ వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరులో జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటర్లందరి ముందు ఈవీఎం ధ్వంసానికి పాల్పడ్డారని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజ్లో కూడా ఈవీఎంల ధ్వంసం చేసినట్టు బయటపడిందని చెప్పారు. అలాంటి నేరస్తుడైన వ్యక్తిని జగన్ ఎలా వెనుకేసుకు వస్తారని మండిపడ్డారు వాసంశెట్టి సుభాష్. విధ్వంసకారులను జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. బాబాయ్ చనిపోతే పట్టించుకొని జగన్ జైల్లో ఉన్న పిన్నెల్లిని కలవడం సిగ్గుచేటన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశానన్నారు ఆయన. మాజీ ముఖ్యమంత్రి జగన్ పిన్నెల్లిని పరామర్శించడానికి వచ్చి ఆయనకు మరిన్ని కేసుల్లో శిక్ష పడేలా సాక్ష్యం చెప్పి వెళ్లాడని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈవీఎం పగలగొట్టడాన్ని జగన్ చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుని పిన్నెల్లిని శిక్షించాలని కోరారు. నేరస్తుడు పిన్నెల్లిని కాపాడడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు జైలుకి వెళ్లారన్నారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి.
ఓ దొంగకు, దోపిడీదారుడికి, రౌడీకి అన్యాయం జరిగిందని జగన్ అల్లాడిపోతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తే జగన్ ఎందుకు స్పందించలేదన్నారు. పిన్నెల్లి అరాచకాలు, దోపిడీపై చర్చకు తాము సిద్ధమన్నారు. 5 ఏళ్లుగా జల వనరుల శాఖ మరుగున పడిందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. త్వరలో గాడిలో పెడతామని చెప్పారు. వర్షాకాలంలో డ్యామ్ ఆపరేషన్స్ చాలా ముఖ్యమని చెప్పారు. గతంలో గుండ్లకమ్మ, పులిచింతల్లో గేటు కొట్టుకుపోయాయని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. తిరుపతిలో పర్యటించారు మంత్రి కందుల దుర్గేష్. జూపాక్ రోడ్లోని టూరిజం కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. దేవలోక్ ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములను పరిశీలించారు. గత ప్రభుత్వం టూరిజం అభివృద్ధి కోసం దేవలోక్ ప్రాజెక్టుకు కేటాయించిన వందలాది ఎకరాల భూములు నిరుపయోగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీలో బీజేపీ బలోపేతంపై అగ్రనాయకత్వం ఫోకస్ పెట్టింది. ఈ నెల 8న రాజమండ్రిలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి హాజరు కానున్నారు బీజేపీ కేంద్ర పెద్దలు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. తెలంగాణ భవన్లో నగర కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ఈ సమావేశానికి 10 మంది కార్పొరేటర్లు, 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో కారు పార్టీలో కలకలం రేపుతోంది. డుమ్మా కొట్టిన వారిలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, వివేకానంద, లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేందుకు అసెంబ్లీకి వచ్చామన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కానీ స్పీకర్ సమయం ఇవ్వలేదని, స్పీకర్ ఎప్పుడు సమయం ఇచ్చినా కలుస్తామని చెప్పారు. ప్రివిలేజ్ మోషన్ ను తప్పకుండా ఇస్తామని చెప్పారు. పాఠశాల సమస్యపై మీటింగ్ పెట్టామన్నారు. కనీస సదుపాయాలపై మాత్రమే ప్రశ్నించడంతో మీరెందుకు హాజరయ్యారని డీఓ నోటీసులు ఇచ్చారని చెప్పారు ఆయన. నిరసన తెలిపినందుకు తమపై కేసులు పెడుతున్నారని, తెలంగాణలో రాజ్యాంగం ఉందా అని ప్రశ్నించారు పాడి కౌశిక్ రెడ్డి. తమ హక్కులను కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు సునీత లక్ష్మారెడ్డి. ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. అపాయింట్మెంట్ ఉన్నా స్పీకర్ కలవలేదన్నారు. మళ్లీ అపాయింట్మెంట్ ఇస్తే తాము కలుస్తామన్నారు. ప్రివిలేజ్ ను స్పీకర్ కాపాడాలని చెప్పారు సునీత లక్ష్మారెడ్డి. వరంగల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల మంటలు రగులుతున్నాయి. బీఆర్ఎస్ నేతలపై వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి బీరాలు పలుకుతున్న నాయకులు ఆధారాలు అడిగితే ఉలిక్కి పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి నాయకులపైన రౌడీ షీట్ ఓపెన్ చేసి చెడ్డీలపై తిప్పినా తప్పులేదని హెచ్చరించారు ఆయన. మంచిర్యాల జిల్లా జోడువాగు సమీపంలోని 63వ జాతీయ రహదారిపై నిలిచిపోయిన రోడ్డు పనులకు అధికారులు మరమ్మతులు నిర్వహించారు. మరమ్మతు పనులను నేషనల్ హైవే ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలను వెలికితీసిన మంత్రి నాదెండ్ల మనోహర్ ను అభినందిస్తున్నానని వెల్లడించారు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారంపై గతంలో తాను అనేక ఆరోపణలు చేసినా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సానుభూతి కోసం వాళ్లే వాహనాన్ని తగలబెట్టుకున్నారన్న ఆతిరెడ్డి వాసు వ్యాఖ్యలను ఖండించారు మాజీ ఎంపీ మార్గాని భరత్. నెల రోజులకే ప్రధాన అనుచరుడు ఎలా అవుతారని మార్గాని భరత్ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ కోవర్ట్ ఆపరేషన్ చేసిందని, శివాజీ వెనక ఎవరున్నారో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రమేయం లేదని ఆతిరెడ్డి వాసు ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ చేశారు భరత్. విశాఖలో కిడ్నీ మార్పిడి పేరుతో భారీ మోసం బయటపడింది. అనారోగ్యానికి గురైన తన భార్య కోసం ఆశ్రయించిన వ్యక్తిని నిండా ముంచారు. అడ్వాన్స్ గా 10 లక్షల రూపాయలు తీసుకుని మోసగించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో మహిళా డాక్టర్ సహా ఆమె సహాయకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారంతోనే అస్వస్థతకు కారణమంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ప్రధాన రహదారిపై అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా రాకపోకలు స్తంభించాయి. పలువురిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం కలిగించే జీవో నంబర్ 10 ని రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు, హెల్పర్స్ కు 2 లక్షలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. భూపాలపల్లి జిల్లా కేజీవీబీ పాఠశాలను తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు కలెక్టర్ రాహుల్ శర్మ.
అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏ ఎదుట గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. అనంతగిరి హుకుంపేట మండలంలో సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామాలకు రోడ్డు, మంచినీటి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు. రోడ్డు నిర్మాణం చేయకుండానే నిధులు కాజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని కోటిలో డిఎంఈ కార్యాలయం వద్ద ప్రభుత్వ వైద్యుడిపై తోటి వైద్యులు దాడి చేశారు. దీంతో దాడికి గురైన వ్యక్తి డాక్టర్ శేఖర్ ఆందోళనకు దిగాడు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు అమలు చేయాలని డిఎంఈకి వినతి పత్రం ఇచ్చేందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు తనపై దాడి చేశారని తెలిపారు. దాడికి పాల్పడిన 4 వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా సింగరేణి బొగ్గు గనుల వద్ద కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టారు. ఓసీ బ్లాక్ లోని ప్రైవేట్ వరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. శ్రావణపల్లి బొగ్గు గనిని సింగరేణికి అప్పగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చెలో కలెక్టరేట్ కు పిలుపునిచ్చారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి. ఎమర్జెన్సీ వార్డ్, నర్సింగ్ హాస్టల్ను పరిశీలించారు. అనంతరం ఎంజీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్. మల్కాజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ గౌతమ్. ఆసుపత్రిలో ఉన్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి మొత్తం తనిఖీ చేసి అక్కడున్న సమస్యలను డిఎంహెచ్ఓ ద్వారా అడిగి తెలుసుకున్నారు. త్వరలో సమస్యలు పరిష్కరిద్దామని ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తెలిపారు కలెక్టర్ గౌతమ్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండపై క్యూ కాంప్లెక్స్ వద్ద మరుగుతొట్లలో మద్యం సీసా, గుట్కా ప్యాకెట్లు కనిపించాయి. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్స్లను ఆలయ సిబ్బంది చేత తొలగించాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. రాజేంద్ర నగర్ సర్కిల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ శాఖ ఏఈ బల్వంత్ రెడ్డి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బల్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో ఎలుగుబంటి సంచరిస్తోంది. కల్వరాల్ గ్రామ శివార్లో పంట చేల వద్ద ఎలుగుబంటిని చూసిన రైతులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎలుగుబంటి సంచారంతో రైతులు భయాందోళనలో ఉన్నారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు బోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామస్తులు. నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం యాంపీ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది. సీసీ రోడ్ సపోర్ట్ వాల్ నిర్మాణానికి జేసీబీ చదును చేస్తుండగా శివలింగంతో నంది విగ్రహం కూడా బయటపడింది. అయితే బయటపడిన శివలింగాన్ని పరిశీలించిన దేవస్థానం అధికారులు శివలింగం దగ్గర ఉన్న లిపిని ఆర్కియాలజీకి పంపించారు. నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా గోశాల, ఈశ్వర్ నగర్, విద్యుత్ కార్యాలయం, ఈవో కార్యాలయం పరిసరాల్లో చిరుత సంచరిస్తోంది. చిరుత సంచారంతో భక్తులను అప్రమత్తం చేశారు ఆలయ అధికారులు. కొండ ప్రాంతం వైపు ఎవ్వరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా దేవలమ్మ నాగారం, కొయ్యలగూడెంలో వరుస దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై జరుగుతున్న దోపిడీ దొంగతనాలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సినిమా ఫక్కీలో దోపిడీ దొంగలకు పాల్పడుతున్న పార్టీ గ్యాంగ్ లో 2 కీలక సభ్యుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేటలో విద్యుత్ షాక్ తో భార్యాభర్తలు మృతి చెందారు. పంట పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లిన గోపీనాథ్ పట్నాయక్, తన భార్య ప్రమాదవశాత్తు పొలంలో విద్యుత్ షాక్ తగిలి మరణించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆందోళన చేశారు. వికారాబాద్ జిల్లా బోరాంస్పేట మండలం ఎర్రుప్పమల్లలో గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. 3 ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. 13 తులాల బంగారం, 5 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దేశంలో వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. 2 షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయబోమని తేల్చి చెప్పింది కేంద్రం. పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని, నీట్ లీకేజీలో నిందితుల్ని అరెస్ట్ చేశామని తెలిపింది. అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని, నీట్ పరీక్షను రద్దు చేస్తే నిజాయితీగా పరీక్ష రాసిన వారు నష్టపోతారని కేంద్రం చెప్పింది.
తొక్కిసలాట జరిగిన హథ్రాస్ బాధితులను పరామర్శించారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. యూపీలో అలీగఢ్ లో బాధిత కుటుంబాలను కలుసుకొని ఓదార్చారు. తొక్కిసలాట జరిగిన తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. జైపూర్ లో జరుగుతున్న మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2024 పోటీలో పాల్గొంటున్న వారంతా తాజ్ మహల్ ను సందర్శించారు. 28 దేశాలకు చెందిన 110 మంది ప్రపంచ సుందరీమణులు తాజ్ మహల్ అందాలను చూసి ఫోటోలు దిగారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే క్రీడాకారుల బృందం దేశం గర్వించేలా చేస్తుందన్నారు ప్రధాని మోదీ. ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులతో ప్రధాని ముచ్చటించారు. ఒలింపిక్స్ క్రీడాకారులు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాట ప్రదర్శన చేస్తారన్నారు.